వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. రక్తదానం చేయడం వల్ల ఒక జీవితాన్ని కాపాడుతుందని గూడూరు గ్రామ సర్పంచ్ వనజా కళాధర్ అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలో పాత హైస్కూల్ ఆవరణలో గ్రామ ఉద్యోగులు మరియు యువత ఆధ్వర్యంలో జీవన బ్లడ్ బ్యాంక్ హనుమకొండ వారిచే ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇటీ రక్తదాన శిబిరం కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువత ఎంతో ఉత్సాహంగా సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి రక్తదానం చేసి విజయవంతం చేశారు. ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్లడ్ మోటివేటర్ కానిస్టేబుల్ కన్నెరాజు గూడూరు పాలకవర్గం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బండి వనిజా కళాధర్ మాట్లాడుతూ రక్తదానం చేసి మరొకరి ప్రాణం కాపాడడం అనేది గొప్ప కార్యం అని, రక్తానికి ప్రత్యామ్నాయం ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా కనుగొనబడలేదని, రక్తదానం ద్వారా మాత్రమే రక్తాన్ని సేకరించి అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడగలమన్నారు. గ్రామానికి చెందిన 35 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జక్కు రజనీకాంత్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని ఈ రక్తదాన శిబిరం నిర్వహించామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు అందించడానికి ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని, రక్తదానం చేయటం ద్వారా ఒక నిండు జీవితాన్ని కాపాడవచ్చు అన్నాడు. రక్తం కృత్రిమంగా తయారు చేయలేమని, దాతల ద్వారానే ఇది సాధ్యమవుతుందన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని కోరారు. గ్రామంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్తదాతలు పాల్గొన్నవారు భయాగని సుమంత్, గాజుల నరేష్, గుడికందుల సురేష్, కొమ్ము నాగరాజు, గాజుల రమేష్, అంకతి రాజు, చెల్లూరి శ్రీధర్, పాక నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క రక్తదాతకి గూడూరు గ్రామం తరఫున, గ్రామ యువత తరఫున, గ్రామ ఉద్యోగుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సర్పంచ్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో కళదాత గాజుల చిన్న గారికి, రమేష్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కన్నెరాజు కానిస్టేబుల్ గారు. తను ఇప్పటి వరకు దాదాపు 1000 పైన 18,000 మందికి రక్తదాతలుగా మార్చినటువంటి తన యొక్క మోటివేషన్ ద్వారా, అదేవిధంగా కరోనా కాలంలో చాలా సేవలు అందించిన అన్న. ఇటువంటి మంచి కార్యక్రమానికి ముఖ్యంగా సహకరించినటువంటి యూత్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో రక్తాన్ని అంటే బ్లడ్ బ్యాంకు భద్రపరచడానికి వచ్చినటువంటి జీవన్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సర్పంచ్ గారికి చిన్న యువత తరఫున చిరు సన్మానం. యోజన సంఘాల నాయకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, గ్రామస్తులకు అందరికి కూడా పేరు పేరున శుభాభినందనలు. ఇది గతానికి భిన్నంగా ఒక మంచి బ్రహ్మాండమైన ప్రోగ్రాం. ఇది నేను వ్యక్తిగతంగా మా మదర్ ఒక 20 days బ్యాక్ బాగాలేకుండే, ఆమెకు O నెగిటివ్ సంబంధించి రక్తం అవసరం ఉంది 6 యూనిట్ల కోసం. సో ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి నేను సంపాదించగలిగిన. సో మామూలు వాళ్ళకు సాధ్యం కాదు కాబట్టి మనం రక్తం దానం చేస్తే తప్పకుండా మనకు అవసరం ఉన్న ఏ గ్రామస్తులకైనా కూడా 6 నెలల లోపు వీళ్ళకు ఉచితంగా ఇచ్చేటట్టు వీళ్ళతో మాట్లాడి ఇలాంటి గొప్ప కార్యక్రమం చేసినటువంటి రజనీకాంత్ మిత్ర బృందాన్ని అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఇదే పరిస్థితిని, ఇదే క్యాంపును ఇట్లనే దాదాపు 3-4 నెలలకు ఒకసారి కూడా చేసుకొని గ్రామస్తులందరికీ కూడా అవేర్నెస్ ఇస్తే కనుక ఇప్పుడు దాదాపు 32 యూనిట్ల బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో తప్పకుండా ఇది 50-100కు చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఎప్పుడు పిలిచినా మా సంపూర్ణ సహకారం గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున ఉంటుందని చెప్పి మీకు అందరికీ కూడా సహకారం చేస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అడ్వకేట్ కళాధర్ గారికి, బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించినటువంటి టెక్నికల్ బృందానికి, గ్రామ మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తూ, ఇది ఒక మంచి సామాజిక అవగాహనతోటి చేసినటువంటి పని. మీరు చేసినటువంటి పని ఎంతోమంది ప్రజలకు ఆపద సమయంలో ప్రాణాలను రక్షించేటువంటి పని. ఇవాళ మన గ్రామానికి మాత్రమే ఉపయోగపడడం కాదు, మిత్రులు చెప్పినట్టుగా ఎవరికి ఆపద వచ్చినా కూడా ఒక మానవీయ దృక్పథంతో, మానవీయ సేవలో భాగంగా ఇతరులకు ప్రాణాలను రక్షించడానికి వాళ్ళ గూడూరు గ్రామంలో ఉన్నటువంటి యువకులు చేసినటువంటి రక్తదానం చాలా మంచి పనిగా నేను భావిస్తూ ఉన్నాను. గతంలో చాలా ఏళ్ళ క్రితము ఇట్లాంటి పనులు చేయడానికి ముందుకు వచ్చేది కాదు. ఎంతో మనం కష్టపడి తిండి తింటే ఈ రక్తం వస్తుంది. ఈ రక్తాన్ని మనం ఇతరులకు ఎందుకు ఇవ్వాలి? ఇది నా రక్తం, నేను కష్టపడి సంపాదించుకున్నా,
అనేటువంటి అవగాహనతోటి గతంలో ఉండేది. గతంలో ఎవరికైనా రక్తము అనారోగ్య పరిస్థితులలో కావచ్చు, యాక్సిడెంట్ జరిగినప్పుడు అది అవసరం వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేది. డబ్బులు ఇచ్చినా కూడా దొరకలేనటువంటి పరిస్థితులు ఉండేది. కానీ ఇప్పుడు శాస్త్రం పెరిగింది, అందరికీ శాస్త్రీయ అవగాహన వచ్చిన తర్వాత రక్తం అనేటువంటిది ఇది ఎప్పటికప్పుడు కొద్ది రోజులు అయిన తర్వాత రక్త కణాలు చనిపోయి మళ్ళీ కొత్త రక్త కణాలు ఉత్పన్నమైతాయి. కాబట్టి రక్తం ఇవ్వడంలో మనకు ఎలాంటి ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ప్రతి వ్యక్తి తన రక్తాన్ని ప్రతి 3 నెలలకోసారి 6 నెలలకోసారి ఇవ్వడం వల్ల మనలో మళ్ళీ కొత్త రక్తము ఉత్పత్తి అయ్యి మళ్ళీ కొత్త రకమైనటువంటి శక్తిని మనం పొందుతాం. దాంతో పాటుగా ఇతరులకు అది ఉపయోగపడుతుంది అనేటువంటి అవగాహనను నిజానికి ఇవాళ యువకులు తీసుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది అభినందనీయం. చాలా గ్రామాలలో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ బడి ఉన్నది, నేను కూడా ఒక టీచర్గా బళ్ళల్లో ఉంటున్నా. ఏ బడి చూసినా, ఏ గుట్టకాడ చూసినా, ఏ పుట్టకాడ చూసినా, ఏ చెట్టుకాడ చూసినా పలిగిపోయిన బీర్ సీసాలు, పలిగిపోయిన గాజు ముక్కలు కనబడతా ఉన్నాయి. అట్లాంటి సంస్కృతి నుంచి వెళ్ళి ఇవాళ ఒక సామాజికమైనటువంటి కోణంలో నేను ఉండడం నా కోసం కాదు, నా వ్యక్తిగత ఆనందం కోసం కాదు, ఇతరుల యొక్క ఆనందం కోసం, ప్రజల యొక్క సుఖశాంతుల కోసం నేను ఉండాలి, పనిచేయాలి, నా విధి అది ఉండాలనేటువంటి పద్ధతిలో దీన్ని ఆర్గనైజ్ చేసి 10 మందికి ఆదర్శంగా నిలిచినటువంటి యువజన కార్యకర్తలకు, నాయకులకు ఇచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రక్తదాతలకు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.